భాషా సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 2 రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం కడప సిపి బ్రౌన్ సాహిత్య పరిశోధన గ్రంథాలయాన్ని వెంకయ్య నాయుడు సందర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్, కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్, వైవియు వీసీ ఆచార్య, బెల్లంకొండ రాజశేఖర్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి, శతావధానులు డాక్టర్ మెడసాని మోహన్, రేవూరి అనంత పద్మనాభ 20 లక్షల పుస్తకాల్ని సేకరించిన అంకే గౌడ, ఆకాశవాణి పూర్వపు సంచాలకులు గుమ్మడి గోపాలకృష్ణ, ఎస్బీ డిప్యూటీ జనరల్ మేనేజర్ హేమ, జానుమద్ది సాహితీపీఠం నిర్వాహకులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర గ్రంథాలయ భవనంలోని జనుమద్ది సాహితీపీఠం గ్రంథాలయంలోని అన్ని విభాగాల్ని సందర్శించి గ్రంథ పరిమళాన్ని ఆస్వాదించారు. అంకిగౌడ్ గారు ఇక్కడికి వచ్చాడు, చాలా సంతోషం. 1,00,000 పుస్తకాలు సేకరించి లైబ్రరీ పెట్టడం ఒక వ్యక్తికి అంత చిన్న విషయం కాదు. మనందరం ఒకసారి కరతాళ ధ్వనుల ద్వారా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. మంచి పని చేస్తున్నాడు. మంచి పని చేసేవారిని ఎప్పుడు అభినందించాలా, ప్రోత్సహించాలా. అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులు జానమద్ది విజయభాస్కర్ గారు, ఈ సాహితీపీఠం మేనేజింగ్ ట్రస్టీ, కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులు, జానమద్ది గారి కుటుంబ సభ్యులు, తెలుగు భాషా ప్రేమికులు, సాహితీవేత్తలు, అలాగే పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. బ్రౌన్ శాస్త్రిగా సుపరిచితులైన పెద్దలు డాక్టర్ జానమద్ది హనుమత్ శాస్త్రి గారి 100వ జయంతి సందర్భంగా ముందుగా వారికి నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను. మహా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఈరోజు మనం ఈ యొక్క తెలుగు సాహితీవేత్తలను ఈ బ్రౌన్ గ్రంథాలయానికి పిలిచి వారికి కార్యక్రమాలు చూపించి వారందరినీ అభినందించడం కూడా చాలా మంచి గొప్ప కార్యక్రమం. 1995లో ఏర్పాటైన సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్, వారి ఇక్కడ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ 2 పర్యాయాలు తెలుగు భాష మీద అభిమానం పెంచుకొని తెలుగు పట్ల వారి మక్కువ చూపి తెలుగు నేర్చుకోవడం కోసం వారు ప్రయత్నం చేశారు. 1995లో ఏర్పాటైన ఈ సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం సందర్శించాలని నాకు చాలా రోజులుగా కోరిక ఉండింది. విజయభాస్కర్ పిలుస్తున్నాడు, అలాగే మా శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నాడు, అలాగే బెంగళూరులో లక్ష్మారెడ్డి అని ఒక అతను ఎప్పుడు వెళ్ళినా సార్ ఒక్కసారి మా కడపకు వచ్చి మీరు సిపి బ్రౌన్ గ్రంథాలయం చూడాలని చెప్తుండేవాడు. ఇంకా అనేక మంది మిత్రులు చెప్పేవాళ్ళు. ఇంతకాలం కుదరలేదు. ఇప్పటికి వచ్చే అవకాశం దొరికింది, చాలా సంతోషం. చూసి బాగా సంతోషించాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. నాకు జానమద్ది హనుమత్ శాస్త్రి గారంటే ప్రత్యేకమైన అభిమానం. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పట్టాలను పొంది తెలుగు కోసం ముఖ్యంగా శ్రీ మోహన్ గారి తెలుగు భాషకు అందించిన సేవలను గుర్తుపెట్టుకోవాలన్న ఆకాంక్షతో వారు చేపట్టిన గ్రంథాలయ యజ్ఞం మహోన్నతమైంది. వారికి వీరికి సంబంధం లేదు, బంధుత్వం లేదు, స్నేహం లేదు, సమకాలీన కూడా కాదు. అయినప్పటికీ ఒక విదేశీయుడు మన భారతదేశానికి వచ్చి మన రాష్ట్రంలో మన ప్రాంతానికి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగును ప్రోత్సహించడం అవుతుందో మంచి విషయం. కాబట్టి వారు సంతోషంగా ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ అమ్మ భాష యొక్క అభ్యున్నతికి ఎవరు కృషి చేసినా నాకు ఆనందమే. ఇందాక కాసేపు అమ్మాయి అంటే మన న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ తెలుగులో మాడుతూ ఉంటే నాకు ఎంత సంతోషం కలిగిందో. జడ్జీలు కూడా తెలుగులో ఇంత మంచిగా మాట్లాడతారు. దానికి ఏం చేయాలో తర్వాత కూడా చెప్తాను. మళ్ళీ అంతటితో మనం వదిలిపెట్టకూడదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయభాస్కర్ గారు తీసుకున్న చొరవ మనందరం అభినందించాల్సి ఉంది. తండ్రి గారి సత్వాన్ని వారసత్వాన్ని వారు అందిపుచ్చుకొని స్మారక అవార్డులు అందజేస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు, లేదా తొగులు వేసుకోవడం కాదు. వారి పదవుల్ని పరంపరంగా పొందడం కాదు. తండ్రి ఇదైతే నేను కూడా ఇదే, నేనేం చేయకపోయినా నాకేం రాకపోయినా హెలికాప్టర్లో దిగుతాను, నాయకుడిని అవుతాను అనుకునే అది దాన్ని వారసత్వం అంటారు. వారసత్వం కాదు కావాల్సింది మనకి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వారసత్వం కాకుండా ప్రతి ఒక్కరికి ఆ నిజమైన యొక్క ఆ శక్తి ఉండాలి. అప్పుడు వాళ్ళని మనం గౌరవించవచ్చు, ముందుకు తీసుకెళ్ళవచ్చు. జీవసత్వాలు అంటారు దాన్ని. జీవసత్వాలు పొందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు
పురస్కారం అందుకున్న డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి అభినందనలు. నాటక రంగానికి వారు అందించిన సేవలు ఉన్నతమైనవి. ఆయన కాసేపు సమయం లేదు కాబట్టి వాళ్ళు లేకపోతే పద్యం పాడితే మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. ఆయన పద్యం పాడితే అపూర్వంగా ఇప్పటికీ పద్యం మన అందరం ఏంటంటే పద్యాన్ని మర్చిపోతా ఉన్నాం, కానీ పద్యాన్ని గుర్తుపెట్టుకుంటూ వారు ఇప్పటికి కూడా ఆ పద్యగానం చేస్తూ నేను చాలాసార్లు వారిని ఒకసారి ఇంటికి పిలిపించుకోవడం విన్నాను కూడా, అలాగే పబ్లిక్ కార్యక్రమాల్లో కూడా విన్నాను. సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ ఏది ఏర్పాటు చేశారో చంద్రబాబు నాయుడు గారు వారి సేవలను గుర్తించి వారికి రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్గా వారికి ఆ పదవిని ఇచ్చారు. చాలా సంతోషం. అలా మంచి వాళ్ళని గుర్తించాలా, ప్రోత్సహించాలా, వాళ్ళకి అవకాశం కల్పించాలా. ఇవి మోడసాని మోహన్ గారు మరొక పురస్కార గ్రహీత, వారికి శుభాకాంక్షలు. పంచ సహస్రావధానిగా తెలుగు సాహిత్యానికి వారు అందిస్తున్న సేవలు అమూల్యం. 15 ఏళ్ల వయసులో అవధానం చేపట్టి అనుభవాన్ని జోడించి అన్నమయ్య కీర్తన మీద పరిశోధన చేసి తెలుగు సాహితీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వారి కృషి అభినందనీయమైంది. వేల పద్యాలు మనం ఒక పద్యం పాడాలా, పద్యం చదవాలంటేనే మనం చూస్తూ ఉంటాం పుస్తకాన్ని. వేల పద్యాలు పుస్తకం చూడకుండా అలా ఆసుగా చెప్పగలిగే మహోన్నత వ్యక్తిత్వం మేడసాని మోహన్ గారిదే చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అలాంటి వాడు చాలా అరుదుగా ఉంటారు. మరొక పురస్కార గ్రహీత మిత్రులు శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారికి కూడా శుభాకాంక్షలు. ప్రసార భారతిలో వారు అందించిన సేవలు అభినందనీయమై పదవీ విరమణకు ముందు, పదవీ విరమణ తర్వాత కూడా తెలుగు సాహిత్యానికి వారు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. అందుకని వారికి ప్రత్యేకంగా మనందరం కూడా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. గ్రంథాలయ నిర్వాహకులుగా, పుస్తకాల ప్రేమికుడిగా నేడు పురస్కారాన్ని అందుకుంటున్న మరి అంకేగౌడ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. 20 లక్షల పుస్తకాలు సేకరించి గ్రంథాన్ని నిర్వహించడం అంటే మామూలు మాటలు కాదు. ఒంటరి పోరాటం చేస్తున్న వారి కృషిని గురించి తెలిసి ఆనందించాను. ఖచ్చితంగా అంకేగౌడ్ గారు ఎప్పుడొకప్పుడు మీ గ్రంథాలయానికి తప్పనిసరిగా వస్తాను. నేను తిరుగుతూ ఉంటాను. ఆ తిరుగుతూ ఉండేదంటూ తప్పనిసరిగా మీ ఊరికి వచ్చి మీ గ్రంథాలయాన్ని చూసే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఈ పని చూసి అందరూ సంతోషించాలి. వాస్తవంగా ప్రతి ఊరిలో ఒక గ్రంథాలయం, ప్రతి ఊరిలో ఒక దేవాలయం, ప్రతి ఊరిలో ఒక స్వేచ్ఛగా సేవాలయం. ముందుగా ప్రతి గ్రామంలో దేవాలయం, గ్రంథాలయం, సేవాలయం ఈ 3 ఉంటే అది నిజమైన గ్రామం. ఆ విధంగా ప్రతి ఒక్కరు చొరవ తీసుకొని మీ గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. నేను మా అమ్మా నాన్న సరిపోతే ఏం చేస్తానంటే చెప్పాను. ఏం చేసేది ఏముంది, చిన్న లైబ్రరీ కట్టించి మా అమ్మ నాన్న పేరు పెట్టి ఆ లైబ్రరీ నిర్వహిస్తూ ఉన్నాం మేము మా ఊరిలో ఇప్పటికి కూడా. అలా ఎవరికి వాళ్ళు తమ శక్తిని బట్టి చిన్న చిన్న గ్రంథాలయాలు ఏర్పాటు చేయవచ్చు, లేదా దేవాలయాల యొక్క పునరుద్ధరణ కృషి చేయవచ్చు, లేదా అపూర్వమైన పనులు ఇంకా ఎన్నో చేస్తున్నారు. ఆ విధంగా మనం కూడా వాళ్ళతో కలిసి మన ప్రాంతాల్లో ఈ గ్రంథాలయం, దేవాలయం, సేవాలయం అంటే ఏందని ప్రతి ఒక్కరూ కొంత సేవ చేయాలి. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని పెట్టుకొని కొంత సేవ చేయాలి. మన సంపదలో, మన తెలివిలో, మన జ్ఞానంలో, మనకుండే కళలో కొంత ఇతరులకు పంచివ్వడం. అదే పంచడం అంటే. పంచాలంటే ముందు పెంచాలి, పంచాలంటే ముందు పెంచాలి కదా. తెలివిని పెంచకుండా, ఆస్తిని పెంచకుండా పంచాలంటే అవుతుంది. నేను నవ్వుతూ ఎక్కడో చెప్పాను, పెంచకుండా పంచితే పంచి మాత్రమే మిగులుతుందయ్యా, జాగ్రత్తగా ఉండండి. అందుకని పెంచడానికి ముందు ప్రయత్నం చేయండి, పెంచిన తర్వాత ఎదురుతో పంచండి. ఆ పక్క వాళ్ళతో పంచుకుంటే ఉండే సంతోషం చెప్పనదివి కానీ వాళ్ళ ముఖంలో కనబడే తృప్తి మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మన దేశంలో మనకు అలవాటు మొదటి నుంచి చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసి, చీమకు చక్కెర పెడతాం మనం, పావుకు పాలు పోస్తాం నాగల చవితి రోజు. మామూలుగా కాటేస్తుందని భయం అందరికీ. అలాంటి దేశంలో చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెడతాం మనం. మన కనక పండుగ అయిన తర్వాత అప్పుడు పశువుల పండుగ అంటారు. పశువులన్నింటినీ శుభ్రంగా అలంకరింప చేస్తాం మనం. ఎందుకంటే మన దేశంలో క్యాటిల్ వెల్త్ ఇది రియల్ వెల్త్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అందువల్ల పశు పోషణ అది కూడా మనం బాధ్యతగా ఉండాలి. చెట్లు నాటడం, చెట్లు పెంచేట్టుగా చూడడం అది కూడా మన జీవితంలో భాగంగా ఉండాలి. ఇవన్నీ సేవలే. దాంతోపాటు మనం ప్రకృతితో కలిసి జీవించాలి. నేచర్ అండ్ కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.
నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రకృతితో కలిసి జీవించండి. అమ్మా నాన్నలతో కొంత సమయం గడపండి. నేను అందరూ కోరుతాను, దయచేసి అమ్మా నాన్నలు కూడా టీవీ కతుక్కోకుండా పిల్లలతో కొంత టైం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారో గమనించండి. పిల్లలు కూడా అమ్మా నాన్నతో కొంత టైం గడపండి. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, నేను అమ్మను కోల్పోయాను కాబట్టి అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది, నాకు మనసు అనిపిస్తుంది, రే అమ్మని చూడలేకపోయానని. అద్భుతమైన జన్మనిచ్చిన అమ్మని ఎప్పుడూ మర్చిపోకూడదు. అమ్మ అంటే నాన్న కూడా వేరేగా తల్లిదండ్రులు అంటాం కదా మనం. దీన్ని గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ప్రకృతితో స్నేహం చేయాలి, ప్రకృతితో కలిసి ఉండాలి. మనం అడగకుండా వచ్చే దేవుడు, మనం అడగకుండా పిలవకుండా ప్రార్థన చేయకుండా పూజ చేయకుండా వచ్చే దేవుడు ఎవరు? ఉదయాన్నే సూర్యుడు వచ్చి మిమ్మల్ని లేపుతాడు. సూర్యోదయంతో లేయడం అలవాటు చేసుకోవాలి. అదే ప్రకృతి. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలా, సేవాభావం కలిగి ఉండాలా. ప్రతి ఒక్కరూ నేను నా జీవితం నువ్వు బతికినేటప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా నువ్వు బతకాలంటే మార్గం ఉంది. డాక్టర్ వెళ్ళేదానికి చనిపోయిన తర్వాత కూడా నువ్వు బతకాలంటే దానికి మార్గం ఉంది. నువ్వు మంచి పనులు చేయాలా, గొప్ప పనులు చేయాలా. ఇందాక ఒక ఆయన వచ్చాడట, ఎన్టీ రామారావు గారి వేషం వేసుకొని ఎన్టీఆర్ అనగానే. ఎన్టీఆర్ అంటే ఇప్పటికి కూడా ఎన్టీఆర్ అనగానే అందరికీ ఆ ఉత్సాహం కనపడుతుంది. సుయోధన సార్వభౌముడిలాగా, లేదా శ్రీకృష్ణ పరమాత్మలాగా, లేకపోతే మరొక పాత్రలో ఎన్టీ రామారావు గారు మన మనసులో నిలిచిపోయాడు. ఇప్పటికి కూడా ఎన్ని సంవత్సరాల కింద చనిపోతే. అంటే గొప్ప పనులు చేస్తే, మంచి పనులు చేస్తే మన జీవనం తర్వాత కూడా జనం మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అలాంటి మంచి పనులు చేయాలని నేను అందరినీ కోరుతున్నాను. ఈ జానవద్ది హనుమత్ శాస్త్రి గారు చేసిన ఆ మంచి పని పెట్టుకోరు కదా, మనందరం ఇప్పుడు ఈరోజు ఇక్కడ సమావేశమైంది. ఆ లైబ్రరీని మరి తీసుకెళ్తూ మంచిగా చేస్తూ ఉన్నది. ఈ దిశగా ప్రజలు కూడా అందరూ స్వాగతం చేయాలి. అమ్మ భాషకు సేవలు అందించిన ఇంతమందికి ఈరోజు పురస్కారాలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉంది. మాతృభాష అంటూ తెలుగు గురించి మాత్రమే నేను చెప్పడం లేదు. ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను కాపాడుకోవాలని ఆక్ష. ముందు మనదైన అమ్మ భాషను ప్రేమించండి, పట్టు సాధించండి. అమ్మ భాష కళ్ళ చూపు లాంటిది. తెలుగు మన అమ్మ భాష కళ్ళ చూపు లాంటిది. ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది.